జనగణమన అధినాయక జయ హే అనే మన జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడు హిమాలయ మానస సరోవరంలో వికసించిన పద్మం. ఆ పద్మమే కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్. నేడు ఆ మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని దేశానికి అందించిన సేవలను మనం గుర్తు చేసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7వ తేదీన దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదాదేవి దంపతులకు వంగదేశంలో జన్మించారు. రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టగా అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగతీసే నిరాశ నిస్పృహులను సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహోత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించిన రవీంద్రుని గీతాంజలికి నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. పాఠకులను మంత్రముగ్ధులను చేస్తూ మృదువైన శైలిలో ఠాగూర్ ఈ కావ్యాన్ని రాశారు. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి కాగా గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేవాలయ వారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.